హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో జస్ట్ సెకండ్ బర్త్డే ప్రిపరేషన్స్ ఉన్నాయి. అది ఏంటి అనేది లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడైతే మా అత్తకి సారీ షాపింగ్ కోసం వచ్చాము. నేను షాపింగ్కి ఎప్పుడు వెళ్ళినా కొన్ని కలర్సే చూస్తాను, అవే నాకు నచ్చుతాయి. మిగతా కలర్స్ ఎందుకో నాకు అస్సలు సెట్ కావనిపిస్తుంది. సో ఇక్కడ ఈ రెడ్ కలర్ శారీ అయితే నాకు చాలా నచ్చింది, అదే తీసుకున్నాం అనమాట. బట్ ఇంకేంటంటే ఆ కలర్ కాంబినేషన్స్లో ఆల్రెడీ ఉన్నాయంట. బట్ స్టిల్ నాకు నచ్చిందని చెప్పి తీసుకున్నాం. అదే ఇంకా ఈ శారీ కూడా తీసుకున్నాము, ఇది కూడా బాగా నచ్చిందని చెప్పి. అండ్ జెస్రీ అవుట్ఫిట్ ఎలా టర్న్ అయిందో ఇప్పుడు చూపిస్తాను. లుక్ అట్ దట్ నెక్ డిజైన్, నాకైతే చాలా నచ్చింది. ఎంత క్యూట్గా ఉండిందో తన డ్రెస్ అయితే. చాలామంది అదే చెప్పారు, చిన్నగా చాలా క్యూట్గా ఉందని చెప్పి. తనకి ఇప్పుడు పర్ఫెక్ట్ సైజు, ఎక్స్ట్రా క్లాత్ కూడా పెట్టించాను సైడ్స్లో. జస్ట్ బేసిక్ లెహంగా డిజైనే, బట్ చూడడానికి మొత్తం చాలా బాగుంది. వెనకలో హుక్స్ పెట్టించాము. కింద అయితే ఫ్రంట్లో ఇలా నాడాలు పెట్టించి, హిప్కి అయితే ఫ్రంట్లో ఇలా క్యాన్వాస్ పెట్టించి, బ్యాక్ సైడ్ అయితే ఇలా బెల్ట్ పెట్టించాము. సో దట్ అది జారిపోకుండా ఉంటుందని చెప్పి, స్టిఫ్గా ఉంటుందని. కింద లెహంగా మొత్తం నార్మలే, ఆ డిజైన్ మొత్తం పెట్టేశారు. థింగ్ ఏంటంటే తనకు రెడ్ కుట్టిద్దామని చెప్పి పైన క్లాత్ తీసుకున్నాను, బట్ ఆరెంజే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశారు బొటిక్ ఆయన. నా దానికి కూడా ప్లెయిన్ డిజైనే, ఫ్రంట్లో జస్ట్ హిప్ బెల్ట్ లాగా పెట్టించి సైడ్ హుక్స్ పెట్టించాను. నిజంగా ఈ లెహంగాకి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో నాకైతే చాలా నచ్చింది. టు బీ ఫ్రాంక్, నేను ఈ కలర్స్లో అస్సలు ట్రై చేయను కూడా ఎందుకో. బట్ ఈసారి మాత్రం నాకు ఆ క్లాత్ చూసినప్పుడు చాలా బాగా నచ్చింది. అండ్ దుపట్టా కోసం నేను రెడ్ కలర్ చున్నీ తీసుకున్నాను అనమాట. చున్నీ కాదు అది, జస్ట్ క్లాత్. సో సైడ్స్లో మళ్ళీ నేను లేస్ వేయించుకున్నాను. బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి నాకు ఫుల్ హ్యాండ్స్ నచ్చవు అంతగా, బట్ తను డిజైన్ బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేశారనమాట. సో అదే ఫుల్ హ్యాండ్సే పెట్టించాను. ఫ్రంట్లో అయితే కప్స్ పెట్టించి నీట్గా స్టిచ్ చేశారు తనే. నాకైతే చాలా నచ్చింది అవుట్పుట్ అయితే. నవ్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద వీడియో, ఇది చూపిద్దామని చెప్పి వీడియో చేశాను. కస్టమైజ్డ్ చాక్లెట్స్ అనమాట. మీరు చాలామంది చూసే ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు. ట్రస్ట్ మీ, ఐ హ్యావ్ నెవర్ బిలీవ్డ్ ఇంత బాగా వస్తాయని చెప్పి అస్సలు అనుకోలేదు. జస్ట్ ర్యాండమ్గా ఒక చిన్న థాట్తో స్టార్ట్ చేసింది అనమాట ఇది. అక్కడ కనిపిస్తున్న ప్రింట్ నేనే చేశాను అనమాట. లైక్ డిజైన్ మొత్తం, తర్వాత ప్రింట్ తీపిచ్చాను స్టిక్కరింగ్తో. లైక్ పీల్ ఆఫ్ స్టిక్కర్ లాగా వస్తుంది. దాన్ని కట్ చేసి మనం ఎగ్జాక్ట్గా మనం ఏదైతే చాక్లెట్ అనుకుంటున్నామో ఆ చాక్లెట్కి పేస్ట్ చేసుకోవడమే. ఆఫ్ కోర్స్ ఇది బయట చేయొచ్చు, బట్ యూ గైస్ నో దట్ నేను చేస్తే నాకు తృప్తి ఉంటుందని చెప్పి, అందుకని చెప్పి ట్రై చేశాను ఎలా వస్తాయో చూద్దామని చెప్పి. ఎవ్రీ వన్ ఇన్ ద హౌస్ లవ్డ్ ఇట్. నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పారు. దే డింట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దట్ నేను చేశానని చెప్పి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట. సో ఫస్ట్ అయితే మనం ఏదైతే డిజైన్ అనుకుంటున్నామో, క్యాన్వాలో చాలా టెంప్లెట్స్ ఉంటాయి, బర్త్డే టెంప్లెట్స్. సో అక్కడ మన ఫోటో ఎడిట్ చేసుకొని, మన డీటెయిల్స్ కూడా ఎడిట్ చేసుకొని, అది నేను జస్ట్ ప్రింట్కి ఇచ్చాను. ఒక కిట్ క్యాట్ చాక్లెట్ నేను ఏదైతే అనుకుంటున్నానో దాని డైమెన్షన్స్ మెజర్ చేసుకొని, ఆ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఇంత సైజ్ అని అప్రాక్స్గా చెప్పి, ఈ సైజులో నాకు ఇంత క్వాంటిటీ కావాలని చెప్పి చెప్పినాను. సైడ్ చాక్లెట్ ఫినిషింగ్ కోసం సిజర్స్ ఉంటాయి అనమాట ఆ స్టైల్లో. సో యూ కెన్ పర్చేస్ దెమ్ అండ్ యూజ్ ఫర్ ఇట్. మేబీ నేను బయట కొనున్నా కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యలేదని కాదేమో. ఫొటోస్ ఇంకా కొంచెం మంచివి పెట్టారంటే బాగుండేదేమో, బట్ ఈ దోస్ ఆర్ ఆల్సో క్యూట్. ఫస్ట్ తెలిక సిజర్ రివర్స్లో పెట్టి కట్ చేస్తున్నాను, అందుకే ఒక డిజైన్ వేరేలా వచ్చింది. సో మీ ఇష్టం, మీరు ఏ చాక్లెట్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో అవి మెజర్మెంట్స్ తీసుకొని ప్రింట్ తెప్పించుకోవచ్చు. ట్రస్ట్ మీ, ఆ ప్రింట్ కూడా పెద్ద అమౌంట్ అయితే ఏమవ్వదు. సో ఫస్ట్ అయితే నేను కిట్ క్యాట్తో చేద్దాం అనుకున్నాను, బట్ తర్వాత కొంచెం సైజ్ అటు ఇటు అయింది. అందుకని చెప్పి మళ్ళీ డైరీ మిల్క్ తీసుకున్నాను. నేను కిట్ క్యాట్లోనే 2 సైజులు చేద్దాం అనుకున్నా, బట్ చిన్న సైజుకి సెట్ అవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పి దాని ప్లేస్లో డైరీ మిల్క్ తీసుకొని చేశాను. ఇవి చేసేటప్పుడు బెటర్ టు యూజ్ కిట్ క్యాట్ ఓన్లీ, బికాస్ దానికి లోపల ర్యాపర్ వచ్చి ఉంటుంది కదా. మిగతా వాటికైతే డైరెక్ట్ చాక్లెటే ఉంటుంది. డైరెక్ట్ చాక్లెట్ ఉన్న వాటిని మనం పెట్టలేము, కొంచెం పైన కవర్ ఒక్కటి అలానే ఉండిపోతుంది. ఫస్ట్లో అయితే నీట్గా ఓపిక్గా అన్నీ కట్ చేశాను పేపర్స్ అన్నీ, బట్ తర్వాత అవి నేను కట్ చేయకుండా మొత్తం స్టిక్కర్ యాసిడ్ పేస్ట్ చేసేసాను. అప్పుడు అసలు టైం లేకపోయింది నాకు. లాస్ట్ మినిట్లో ఇంకా ఫాస్ట్గా చేయాలని చెప్పి చేసేసా. ఈ ఐడియా, ఈ అవుట్పుట్ మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలా మొత్తం నేను 150 or 120 తీసుకున్నట్టున్నాను క్వాంటిటీ, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. షీట్కి పైన పెద్ద సైజు 5, కింద చిన్న సైజువి ఒక 5 ఏమో ఉన్నాయి. అలా 10-15 షీట్స్ ఏమో తీసుకున్నట్టున్నా. ఎవ్రీ వన్ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్ అవుట్పుట్. దే డిడ్ంట్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ మేడ్ దెమ్. నేను ఎక్కడో చేపించానని చెప్పి అనుకున్నారంట. ఒక 2-3 అవర్స్ ఏమో పట్టింది నాకు మొత్తం చేయడానికి.
మీకు ఏదైనా మీ చేతులతో చేసుకున్నది నచ్చుతుందా లేకపోతే బయట ఉన్నది నచ్చుతుందా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ వుడ్ లవ్ టు నో ఇట్. సో తర్వాత మొత్తం ప్యాకింగ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను సో దట్ ఇట్ విల్ బీ ఇన్ గుడ్ కండిషన్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.